ఓకేనా అన్న మూవీ అయితే సూపర్ అన్న, ఇచ్చి పడేసి గేమ్ చేంజర్ అన్న. ఇది మామూలుగా తొడలు కొట్టి మీసాలు ఇప్పేసి సినిమా కాదన్న, ఇది ఒక మెసేజ్ సినిమా అన్న, ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా అన్న. ఇంకోటి ఫస్ట్ హాఫ్ దీని డైరెక్టర్ వచ్చి శ్రీ శంకర్ గారు అన్న, యువ హీరో శ్రీ రామ్ చరణ్ గారు సూపర్ నటించారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారన్న. ఈ మూవీ క్యాజువల్గా వచ్చే సినిమా కాదని, ఇది శంకర్ గారి డైరెక్టర్ మూవీ వస్తుంటే చాలా అద్భుతంగా తీశారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఈ మూవీ ఎన్ని సార్లైనా చూడొచ్చు. ఈ మూవీ ప్రతి ఒక్కరు యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు అన్న. శంకర్ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే ఇండియాలో ఒక గొప్పగా ఏదైనా ఉందంటే అది కేవలం శంకర్ గారైనా. ఆయన ఓన్ ఐడియాతో ఒక మూవీ తీస్తారైనా, ఆయన కాపీ డైరెక్టర్ కాదన్న. ఇప్పుడు మేడం సాంగ్స్ తీసేసి సాంగ్స్ అయితే యూత్ కు బాగా ఎంజాయ్మెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము సాంగ్స్ కాకుండా ఒక ఇది గేమ్ చేంజర్ మూవీలో ఒక మెసేజ్ ఒక యూత్ కానీ ఒక దేశానికి కానీ శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మేడం. ఆయన ఓన్ థాట్ ఓన్ కథలతో మనం ముందుకు వస్తారు మేడం. అది మనకు తెలియదు, అది సినిమా మేడం. సినిమా అనేది మనం ఊహ, అది రియాలిటీగా ఉంటుంది, రియల్గా ఉంటుంది, మన సంబంధం లేదు. అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఒకరికి అలా ఉంటుంది ఒకరికి ఇలా ఉంటుంది, సంబంధం లేని విషయం. బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతున్నాను. మూవీ పరంగా అయితే గేమ్ చేంజర్ మటుకు ఇచ్చి పడేసింది మేడం. కలెక్షన్కి వెళ్ళి అవి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి ఆయన కాపీ డైరెక్టర్ కాదు మేడం. ఎప్పుడైనా ఇప్పుడు ఉన్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు, కాపీ తీసి మేము గొప్ప డైరెక్టర్ అని చెప్తున్నారు. అలా కాదు. టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. జెంటిల్మెన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా నెక్స్ట్ భారతీ 3 రావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు. శంకర్ గారు లాంటి డైరెక్టర్ ఈ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి అంతే. యాక్షన్ సీక్వెల్ శంకర్ గారికి పుట్టింది పేరు. యాక్షన్ సీక్వెల్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. యాక్షన్ సీక్వెల్స్ కానీ పాటలు కానీ ఆయన తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ కానీ వేరే వాళ్ళు అద్భుతంగా తీయలేరు. రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ సినిమా నాకు తెలియదు మేడం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఆయనలోని నట విశ్వరూప శంకర్ గారు